శాంతి. జనవరి 17వ తారీఖు 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు బాబాను ప్రీతిగా స్మృతి చేస్తూ ఉండండి. సదా శ్రీమతంను అనుసరిస్తూ ఉండండి. చదువుపై పూర్తి ధ్యానం ఉంచాలి. అప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. ప్రశ్న: అతీంద్రియ సుఖం ఏ పిల్లలకు అనుభవం అవుతుంది? జవాబు: ఎవరైతే దేహి అభిమానులుగా ఉంటారో వారికి అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. దేహి అభిమానిగా అయ్యేందుకు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు లేక జ్ఞానం అర్థం చేయించేటప్పుడు నేను ఆత్మను సోదర ఆత్మతో మాట్లాడుతున్నాను అని భావించండి. సోదర దృష్టి పక్కా చేసుకుంటే దేహి అభిమానులుగా అవుతూ ఉంటారు. మేము భగవంతుడి విద్యార్థులం అనే నష ఎవరికైతే ఉంటుందో వారికి అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. పాట: నా మనోద్వారం వద్దకు ఎవరు వచ్చారు? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: సత్యమైన జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసుకునేందుకు బుద్ధిరూపీ పాత్రను శుద్ధంగా స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. వ్యర్థ మాటలను బుద్ధి నుంచి తొలగించి వేయాలి. రెండవ పాయింట్: దైవీ గుణాల ధారణ. చదువుపై పూర్తి ధ్యానం ఉంచి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి. మేము భగవంతుడి పిల్లలము, వారే మమ్మల్ని చదివిస్తున్నారు అనే నష సదా ఉండాలి. వరదానము: నిశ్చయం యొక్క పునాది ద్వారా సంపూర్ణత వరకు చేరుకొనే నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. వివరణ: ఈ బ్రాహ్మణ జీవితంలో నిశ్చయమే సంపన్నతకు పునాది. ఈ పునాది గట్టిగా ఉంటే సహజంగా మరియు వేగంగా సంపూర్ణత వరకు చేరుకోవడం నిశ్చయం. ఎవరికైతే యథార్థంగా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారో వారు సదా నిశ్చింతగా ఉంటారు. యథార్థ నిశ్చయం అంటే మీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, అంగీకరించడం, దాని అనుసారమే నడుచుకోవడం. అంతేకాక తండ్రి ఎవరో, ఎలా ఉంటారో, ఏ రూపంలో పాత్ర చేస్తారో దానిని యథార్థంగా తెలుసుకోవడం. ఇటువంటి నిశ్చయ బుద్ధి కలవారు విజయీలుగా ఉంటారు. స్లోగన్: తమ సమయాన్ని, సుఖాలను, ప్రాప్తులు కావాలనే కోరికను అందరి కొరకు దానం చేసేవారే మహాదానులు. సమయము, సుఖం, స్వయం యొక్క సుఖాన్ని కావాలి అనే కోరికను దానం చేసేవారే ఇతరుల కోసం బాబా వాళ్ళని అంటున్నారు వాళ్ళు మహాదానులు అని. అచ్చా, ఓం శాంతి.